ఒకటో తరగతి పిల్లాడికి కూడా మరొక పిల్లాడితో పోటీ ఉంది. ఇంటికి వెళ్ళగానే ప్రగతి పత్రం అతను మార్కులు చూపిస్తే తల్లి గారు తండ్రి గారు వెంటనే 25కి 20 వచ్చినా సరే ఆనందించే పరిస్థితి లేదు. వై డిడ్ంట్ యు గెట్ 25 అవుట్ ఆఫ్ 25 అని ప్రశ్న. నీకు 25కి 25 ఎందుకు రాలా? బాగా చదవమంటే చదవట్లా. 25కి 25 వస్తే ఏం చేస్తుందండి ఈ తల్లి కానీ ఆ తండ్రి కానీ? ఎవరికో చెప్పుకుంటారు అంతేగాని మా అబ్బాయికి ఎప్పుడు 25 మా అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ అని పక్క వాళ్ళతో చెప్పుకోవడం కోసం వాడు ప్రాణం తీసేయాలా? గొప్ప కోసం తప్పితే దేనికండి? 25కి 20 మార్కులు వచ్చాయంటే ఆలోచించండి, 100కి 80 వచ్చినట్టే కాదా? 100కి 80 అంటే మామూలు మార్కులా? ఇవాళ ఇన్ని అవధానాలు చేశాం, మీ ముందు ఎంతమంది ముందు నిర్భయంగా హాయిగా నిలబడి ఎంతమందిని నేను నా ఉపన్యాసంతో రంజింపజేయగలను అన్న నమ్మకం నాకు ఏర్పడడానికి తెలుగు భాష కారణం కదండి. నాకు తెలుగులో ఎప్పుడు 72 మార్కులు మించి రాలేదు. నాకు తెలుగులో వచ్చిన అత్యున్నతమైన మార్కు 72. మా మాస్టర్లు మార్కులు వేసేవారు కాదు, మేము తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వేసేస్తున్నారు, పోసేస్తున్నారు. ఇంకా వేసేయడం ఏంటి? పోసేయడమే మొత్తం. ఇంటర్మీడియట్లో సంస్కృతం తీసుకుంటాం, మన సంస్కృతం ప్రతివాడికి 98. తెలుగులో అయితే 98, వీలైతే 99. అసలు 102 అనేది లేదు, లేదా అది కూడా వేసేస్తారు. ఈ 98 వచ్చిన వాడు ఎవరినైనా సరే వాడు పుస్తకంలో నీ పేరు నువ్వు సంస్కృతంలో రాయమంటే ఇట్స్ నాట్ ఇన్ సిలబస్ అంటారు. సంస్కృత లిపిలో దేవనాగరి లిపిలో నీ పేరు రాయరా? సిలబస్లో లేదు కదండి. సిలబస్లో ఉండదు మరి పేరు రాయడం. ఎవరేస్తారు అందులో పేపర్? పోనీ వాడు ఉన్న శ్లోకమే వాడు అందులో చెప్పి వస్త్రేణ వపుషావాచామి జియావినయేన చ ఒకారైపంచ పరియుక్త నరో భవతి పూజిత అని నీకు ఉంది కదయ్యా సుభాషితాల్లో. నేను అర్థం చెప్పబోయా అంటే దట్ సెమిస్టర్ ఈజ్ ఓవర్. ఎగ్జామ్ అయిపోయింది, తిన్నాం ఎక్కేసి అయిపోయింది కదా, మళ్ళీ అడుగుతాడు మధ్య లేకుండా. పేరు రాయబోయా అంటే సిలబస్లో లేదా? శ్లోకానికి అర్థం చెప్పబోయా అంటే సెమిస్టర్ అయిపోయింది. నీ చదువు దేనికి? 98 దేనికి? ఐ గాట్ 98 అని చెప్పడానిక? 100కి 98 మార్కులు మనం సంపాదించగలిగామంటే ఆ విషయంలో మనకి ఎంత నేర్పు ఉండాలి, ఎంత ప్రజ్ఞ ఉండాలి. ఏదడిగినా చెప్పగలగాలి కదా పుస్తకం మొత్తం మీద. లేకుండా 98 ఎలా వస్తాయి? ఏదో ఉడికే శబ్దాలు వ్యాకరణం రాసేసి బట్టి రామ 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 రామేణ రామ జం రామని రామశబ్దం కాకుండా మళ్ళీ భామశబ్దం ఇస్తే అవుటే అయిపోయింది ఇక్కడ. అది ఇవ్వలేదు కదండి, మీరు చెప్పారంటే ఇవ్వలేదండి, అంతే గొడవ. ఇంకెందుకు తెలివితేటలు? సూక్ష్మబుద్ధి అంటే అది కాదండి. మహామంత్రి తిమ్మరసు 3వ తరగతి చదువుతున్నాడు, అరుగుల మీద విద్యాభ్యాసం. ఆయన చదువుతూ ఉండగా దేశాన్ని పరిపాలించే మంత్రి వచ్చాడు. పిల్లలు ఎలా చదువుతున్నారో పరిశీలిద్దామని. మంత్రులు స్వయంగా పరిశీలించేవారు, అలాగే డిజిఓల మీద ఆధారపడేవారు కాదు. వచ్చి అప్పుడప్పుడు సరదాకి ప్రశ్నలు కూడా అడిగారు. వచ్చి వెంటనే పిల్లలందరికీ ఓ మాట ఇచ్చాడు, ఓ పలక ఇచ్చాడు. ఓ పలక మీద ఒక గీత గీశాడు. ఆయన గీత గీశాడు, ఒక చిన్న గీత గీసి ఈ గీతను ఎవరైనా సరే చెరపకుండా చిన్నది చేయండి అన్నట్టు. అది పరీక్ష. చాలా మందికి తెలుసు ఈ కథ, కానీ ఇందులో ఒక ధర్మ సూక్ష్మం ఉంది, అది చెబుతాను. తెలివితేటల కోసం ఒక కింద గీత గీశాడు. మీరు ఎవరైనా సరే 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నారు కదా, మీరు తెలివితేటలు ఏమిటో చూద్దాం. ఈ గీతని చెరపకుండా చిన్నది చేయండి అన్నట్ట. అంటే అందరూ ఆశ్చర్యపోయి చెరపకుండా ఎలా చిన్న చేస్తారు? అందరూ ఆ రోజుల్లో మాకు అందరికీ చెరిపేయడమే అలవాటు పలకల మీద. ఎందుకు తెలిసే? ఇన్ని పుస్తకాలు, ఇన్ని నోట్సులు, ఇంగ్లీష్ వర్క్ బుక్, ఇంగ్లీష్ జెక్ట్ బుక్, ఇంగ్లీష్ క్లాస్ బుక్, ఇంగ్లీష్ హోంవర్క్, ఇంగ్లీష్కి 4 అయ్యాయి అప్పటికి. అప్పుడు మళ్ళీ స్వాధ్యాయగా బొట్ని ప్రారంభంగా బొట్ని సైన్స్ వర్క్ బుక్, సైన్స్ జెక్ట్ బుక్, సైన్స్ క్లాస్ బుక్, సైన్స్ హోంవర్క్, మళ్ళీ సైన్స్ పరిసమాప్త, సోషల్ ప్రారంభంగా సోషల్ వర్క్ బుక్, సోషల్ క్లాస్ బుక్, సోషల్ జెక్ట్ బుక్. మొత్తం చచ్చిపోయాడు వీడు మొయ్యలకి పుస్తకాలు. 3వ తరగతి వాడికి 30 పుస్తకాలు అవసరమా? పుస్తకాలు ఎక్కువ, చదువు తక్కువ. మాకు ఇన్ని ఉండేవి కాదు. మనకొకటే 5వ తరగతి వరకు మనకే మహా అయితే తెలుగు పుస్తకం అంతే, ఇంకెళ్ళు. అప్పుడు మేమేం చేసేవాళ్ళం? తెలుగు మాస్టర్ రాగానే పద్యాలు రాయమంటే పలక మీద రాసేవాళ్ళం. మళ్ళీ తర్వాత ఇంగ్లీష్ మాస్టర్ యాపిల్ అనగానే సార్ కోపడగల సార్ అని రాసేవాడు. ఏం చేస్తాం మరి? ఆ తర్వాత హిందీ మాస్టర్ వచ్చారు మాకు 6వ తరగతిలో, అది కూడా ఉండేది. పరమ మనోహర్ తారం చేసే చమత్కరహేగర్ మిట్టి సేదేది సోనాకర్. 6వ తరగతి అండి, నేను 10 ఏళ్ల వయసులో చదువుకున్న పద్యం ఇప్పుడు నాకు 61. ఇప్పుడు గుర్తుందమ్మా హిందీ ఇది. మళ్ళీ నేను చదువు 6వ తరగతి, నేను 10 ఏళ్ల వయసులో చదువుకున్న పద్యం ఇప్పుడు నాకు 61. మళ్ళీ ఎప్పుడు చదవలేదు ఆ మాస్టర్, మళ్ళీ చెప్పాలి, ఒక్కసారే చెప్పారు. గౌ హమారా పరమ మనోహర్ కృషక్ హమారా అంతక్ శ్రమకర్ तारों से जैसे चमक रहे, तारों जैसे चमक रहेगा, मिट्टी से देते सोना कर. गाँव हमारा परम मनोहर, మా ఊరు చాలా అందంగా ఉంటుంది. కృషక్ హమారా అంతక్ శ్రమకర్. ఎందుకు అందంగా ఉంటుందంటే మా రైతులు ఎప్పుడు కష్టపడి పనిచేస్తారు. తారం చేసే చమక్ రహేకర్. మా ఊళ్ళో పెట్టి చూస్తుంటే నక్షత్రాల్లో ప్రకాశిస్తూ ఉంటారు అందరూ కూడా, నక్షత్రాల అందంగా.
మిట్టి సేదేతే సోనాక, వారు మట్టి నుంచి బంగారాన్ని పుట్టిస్తారు మా రైతులు అని రైతుల మీద గౌరవం కలిగే పాఠం మాకు 6వ తరగతిలో పెట్టారండి. గౌరవం లేకుండా ఎలా ఉంటుందంటే చదువుకున్నా. హిందీ పాఠం అమ్మ, నేను చదువుకుని 50 ఏళ్ళు అయింది, నాకు ఇప్పుడు గుర్తు. మళ్ళీ ఎవరు చెప్పలేదు, మళ్ళీ నేను అనుకోలేదు, ఇవాడు గుర్తొచ్చింది చెప్పాను. అంత గట్టిగా చెప్పేవారు చదువు. ఎందుకని 6వ తరగతి అయిపోయింది కదండి, గావు గాయ అని అన్నాయి కదా. గావు గాయ, నువ్వు గాయ, ఆ పాఠం చెప్పండి, గావు గాయ అలా ఉండకూడదు కదా. అలాగా తిమ్మరసుకి గీత గీసి దీన్ని చెరపకుండా చిన్న చెప్పడం మాకు అప్పుడు చెరిపేయడమే అలవాటు. పైగా ఏమిటో తెలుసా, చెరపడానికి సాధనం ఏమిటో తెలుసా, లెక్కల మాస్టర్ దగ్గర తెలుగు చెరిపేయాలి, లెక్కలు ఎక్కించుకోవాలి. లేదా ఎక్కడ 21 కింద నుంచి రాయండి అంటున్నా. కింద నుంచి 60 కింద నుంచి కాదు, 12 కింద నుంచి 20 400, 19 20 380, 18 20 360 అలా రాసుకుంటూ వెళ్ళాలి. తోలు ఊడిపోతుంది అంటాను. అలాంటి వాయించాం. దీన్ని జరపడానికి మాకు మార్గం ఏంటో తెలుసా, ఉంటే జలం లేకపోతే నానాజలం. ఎప్పుడు ఉందిగా జలమేనా ఉండదేమో కానీ నానాజలం ఉంది. అందుకని మార్గమే ఉంది. మరి మా మేస్టర్లు కూడా అడిగేవారు కాదు. మేము ఎంగిల్ చేసిన పలకన్న వాడు శుభ్రంగా శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రంగా భావించేవారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎంగిలి తప్పులేదు దాన్ని రాసేవారు పాపం. అంత ప్రేమ అండి. అలా పలక మీద చిన్న గీతలు గీసి చెరపకుండా దీన్ని చిన్నది చేయండి అంటే పిల్లలవరికి అర్థం కావట్లా. అందులో తిమ్మరసు ఉన్నాడు, తెలివైనవాడు. ఆయన కొంచెం తెలివైనవాడు అంటే పుట్టుకతో ఏముండదో ఆలోచించాడు కాస్త. ఏదో సమాధానం లేకపోతే ఆయన అడగరు కదా. ఇందాక మీకు చెప్పాను, 3 పంచపాండవులు. సమాధానం లేకుండా ఆయన సమస్య ఇవ్వరు కదండి. అందుకని మనం ఆలోచిస్తే దొరికిందా లేదా. అలాగే మంత్రి గారు కూడా ఆ తెరపకుండా చిన్నది చేయమన్నాడు, చేసే ఉపాయం ఏదో ఉండాలి, మనం ఆలోచించాలి కదా. అని ఆలోచిస్తే ఆయనకు ఉపాయం వచ్చి ఆ పలకే ఇలా ఇవ్వడానికి గీసించాడు. ఆ గీతలు ఏమీ చెరపకుండా దాని కింద పెద్ద గీత గీశాడు. అప్రయత్నంగా ముందు గీత చిన్నది అయిపోయిందా లేదా. దాన్ని చెరపకుండా కింద పెద్ద గీత గీయగానే ముందు గీత చిన్నది అయిందా లేదా. ఆయన ఎవరో చెరపకుండా చిన్నది చేయమన్నాడు, అది చెరపలేదు, కింద పెద్ద గీత గీశాడు. ఇవాళ విద్యా వ్యవస్థకి ఇది ఎంత వర్తిస్తుందో గమనించండి. పెద్ద గీత చిన్న గీత 2 ఉండడం వల్ల ఏది పెద్దది ఏది చిన్నదనే పోటీ వచ్చింది. ఒకటే గీత ఉంటే గొడవలేదుగా. విద్యాలయంలో పోటీ కూడా అంతమంది విద్యార్థులు ఉండబట్టి పోటీ ఉంటుంది. ఇందులో నీతి మనకు తెలుసు. తెలివితేటలు బాగా ఉన్నాయి. తెలివితేటలు కాదండి, భారతీయమైన ప్రతి కథలో ధర్మ సంస్కారం ఉంటుంది. అందులో తిమ్మరసు మనకి నీతి చెబుతున్నాడో తెలుసా, పై గీతను చెరపకుండా పెద్ద గీత గీయడం ద్వారా దాన్ని చిన్నది చేసాడు అంటే ఇంకోడిని చెరపకుండా నువ్వు బాగుపడచ్చమ్మా ప్రపంచంలో, వాడిని చెడగొట్ట. ఇది చదువులకు మాత్రమే కాదు, ఉద్యోగాలకి, పదోన్నతులకి, వ్యాపారాలకి, అన్నిటికీ పనిచేస్తుంది. మనం బాగుపడాలంటే ఇంకోటి జడగొట్టక్కర్లేదండి. మన గీత మనం గీసుకోవచ్చు కదా. పెద్ద గీత నీ ఇష్టం వచ్చినంత గీసుకో. ఇక్కడి నుంచి నిజామాబాద్ వరకు గీసుకో ఓపుకుంటే. వాడి గీత ఎందుకు చెప్తావు అంటే వాడు చదువుకోకుండా చేయడం, వాడికి ఏదో శాపనార్థాలు పెట్టడం, వాడికి ఏమో సెంటిమెంట్ పెట్టడం, వాడు చదువుకుంటే దీపం మారిపోయడం, ఈ పని ఎందుకు? నీ చదువు నువ్వు చదువుకోరాదా? ఇవాళ చాలా మందితో మీకు పోటీలు వస్తాయి. వాడికి ఎక్కువ మార్కులు రాగానే మనకు అనిపిస్తుంది, సహజం. మాకు పెద్దవాళ్ళకి మాకే ఉంటాయండి, మీకు ఉండవా? ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఇంకాస్త అభివృద్ధి చెందే ప్రయత్నం చేయాలి కానీ వాడిని చెడకూడదు ఎలాగండి. ఇది తిమ్మరసు నుంచి మనం నేర్చుకోవచ్చు. తెలివితేటలు కాదండి. తెలివితేటలు దేనికంటే దేశాన్ని నాశనం చేయడానికా? దేశానికి ఉపయోగపడినప్పుడు, నీ దేహానికి ఉపయోగపడినప్పుడు, ధర్మానికి ఉపయోగపడినప్పుడు తెలివితేటలు లేకుండా మూర్ఖంగా ఉండడమే మంచిదమ్మా. కేవలం తెలివితేటలు కలుగుందామని ప్రయత్నం చేయొద్దు. మన తెలివితేటలు ధర్మం కోసం, నీతి కోసం, దేశం కోసం ఉపయోగపడాలి. అందుకని దేశాన్ని ముంచడానికి కాదు, దొంగలెక్కలు రాయడానికి కాదు మన తెలివితేట. తక్కువ ఆదాయం ఉన్నా సరే కుటుంబాన్ని నడుపుకుందుకు మన తెలివితేటలు ఉపయోగించాలి. తక్కువ కాగితంలో ఎక్కువ అక్షరాలు ఎలా రాయగలం అనడానికి తెలివితేటలు ఉపయోగించాలి. ఒకే వస్తువుని వెంటనే ప్లాస్టిక్ ఏదైనా వాడామనుకోండి, వెంటనే అవతల పారేయకుండా దీన్ని మళ్ళీ ఎలా వాడగలం, పునర్వినియోగం ఎలా చేయగలం అని ఆలోచిస్తే తెలివితేటలండి. ప్లాస్టిక్ పునర్వినియోగం చేయగలిగితే బయట పారేయకుండా ఉంటే ప్రపంచం అంతా సుభిక్షంగా ఉంటుందండి. వీరి పిల్లలు పాటించి అందరికీ నేర్పండి. ప్లాస్టిక్ వాడడం సమస్య కాదు. ఇవాడు బయట పారేస్తున్న వెంటనే పట్టుకెళ్ళి ఇప్పుడు ఈ సీసా నీళ్లు తాగా ఉంటే తాగొచ్చు, ఇంకో 10 సార్లు తాగొచ్చు, నష్టమే లేదు, ప్రమాదమే లేదు. మామూలు నీళ్ళు అందులో పోసుకోవచ్చు. ఇంకా ఇంతకంటే చిన్న చిన్నవి గ్లాసులు కూడా కాదు, చిన్న చెప్పలు కప్పులు వచ్చేసి తాగడం పారేయడం. మనం మంచినీళ్ళు తాగినప్పుడల్లా 1 గ్లాసు, టీ తాగినప్పుడల్లా 1 గ్లాసు, కాఫీ తాగినప్పుడల్లా 1 గ్లాసు, ఎవరింటికి వెళ్ళి ఏం తాగినా 1 గ్లాసు. ఇలా ప్లాస్టిక్ గ్లాసులన్నీ బయట పారేస్తే ఎన్ని వేల టన్నుల, కోట్ల టన్నుల చెత్త పెరిగిపోయిందండి.
ఇది మన ప్రాచీన సంస్కృతిలో ఏం చెబుతాడు? వినియోగించు, వినియోగించు, బాగా వినియోగించు, అరిగిపోయే వరకు వినియోగించు. మంచానికి బట్టలు కట్టుకునేవాడు పూర్వం ఆడవాడు చీరలు ధరించి రకరకాల వస్త్రాలు ధరించి కాస్త చిరిగితే ఏం చేసేవాడు తెలుసా? బొంత పుట్టేవారమ్మ, బొంత పుట్టేవాడు. పాత బొంత పడుకునేది, అందులో ఇవన్నీ వేసి పైన మాత్రం మంచి గుడ్డ వేసి పుట్టేసేవాడు. ఆ బొంత ఎక్కడ 50 ఏళ్ళు వాడేవాడు. 50 ఏళ్ళు ఎక్కడ బట్టలు బయట పారేసేవాడు. చీర చిరిగితే దాన్ని సగం మయానికి కత్తిరించి డోర్ కర్టెన్ తలుపుకి తెర కింద వాడేవారు. చీర అందంగా ఉంటుంది కదా డిజైన్, తలుపు కర్టెన్ కింద వాడేవారు. మగవాడు కూడా పంచి కట్టుకుని పంచి చిరిగితే లుంగీ పంచి కింద వాడేవారు. లుంగీ పంచి చిరిగితే తువ్వాల కింద వాడేవారు. స్నానం చేసి తువ్వాల కింద వాడచ్చుగా. ఇంకా చెప్పాలంటే సన్యాసం పుచ్చుకుంటే గోచి కింద వాడేవచ్చు. ఏం చేస్తారు వాడక అంతలా ప్రతిదీ వాడి 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 ఇంకేమీ లాభం లేదు అంటే అప్పుడు కూడా ఏదో కాస్త చుట్టూ దీపం వెలిగించడానికో పొయ్యి వెలిగించడానికో ఉపయోగించావు. మొత్తం వస్తువును పూర్తి వినియోగం చేయడం అనేటువంటి గొప్ప నాగరికత అండి. అది ధర్మ సంస్కారం. తిమ్మరసు నీతిగా ఆలోచించండి, ధర్మంగా బతకండి. మీకు ఎవరితోనైనా పోటీ వస్తే వారిని జడగొట్టాలని చూడొద్దు. మీ చదువు మీరు బాగా చదవండి, మీరు ఇంకాస్త కష్టపడండి. అప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు కదా ఖచ్చితంగా. అలా ఉండాలి పోటీ అనేది. దానికి పోటీ మనకి లెక్క ఉంటుంది తెలుసా? రామాయణంలో ఉంటుందండి పోటీ. అన్నదమ్ముల మధ్యలో పోటీ. ఎవరు అన్నదమ్ములు తెలుసా? జటాయువు, సంపాతి. జటాయువు సీతాదేవిని కాపాడడం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు, పక్షి. ఇవాళ మనం ఎంతో మంది అమ్మాయిల బతుకులు అధ్వానం అయిపోతుంటే, అత్యాచారాలు జరుగుతుంటే, మైనర్ బాలికల మీద కూడా ఘోరాలు జరుగుతుంటే మనం దగ్గరున్న కాపాడం, మనకెందుకు గొడవని పారిపోతూ ఉంటాం. ప్రాణాలకు తెగించి కాపాడుదామని ఒక్కడు కూడా అనుకోరు. ఊరికే మగవాడు మాత్రం మంచి 16 ఏళ్ళు దాటగానే 6 ప్యాక్, 8 ప్యాక్, 9 ప్యాక్, డబుల్ ప్యాక్ మారిపడుతున్నాడు. అల్లు అర్జున్ ఈయనకి ఆదర్శం. ఈ ప్యాక్ అంతా ఎందుకంటే బలహీనుల్ని కాపాడడానికి. నువ్వు 6 ప్యాక్ అయితే 8 ప్యాక్ అయితే చివరికి మొత్తం 7 ప్యాక్ స్పెషల్ అని ఏం ఉపయోగం లేదు. అది 7 కట్టు కడతారు. ఈ ప్యాక్లో ఉండవా? ఎందుకు ఇంత బాడీ దేనికి ఇక్కడ? బాడీ బిల్డింగ్ అన్నా ఇలా చూపించడం ఇక్కడ దేనికి? ఎవరిని రక్షించినప్పుడు నీ బాడీ దేనికి ఇక్కడ? నీ బలం దేనికి? నీ బాహుబలం దేనికి ఇక్కడ? బలహీనుడు రక్షించాలి కదా, లేని దానికి నీ బలం దేనికి? దానం చేయాలి కదా, ధర్మం చేయాలి కదా, లేనప్పుడు నీకు డబ్బు దేనికి ఇక్కడ? 10 మందికి జ్ఞానదానం చేయాలి కదా, లేనప్పుడు నేను చదువు దేనికి? విద్య ఉన్నది విద్యాదానం చేయడానికి, డబ్బు ఉన్నది ధనదానం చేయడానికి, శరీర బలం ఉన్నది బలహీనుల్ని కాపాడడానికి. ఈ 3 నియమాలు గుర్తుపెట్టుకుంటే జీవితం అంతా బాగుంటుందండి. మనకి బలం ఉన్నది ఊరికి ప్రదర్శించడానికి కాదు, ఇక్కడ బలహీనుల్ని కాపాడడానికి. అందుకని జటాయువు సీతాదేవిని కాపాడే ప్రయత్నం చేశాడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అండి, జటాయువు, సంపాతి. ఇద్దరు పక్షులే. ఎవరు కుమారుడు తెలుసా? సూర్యుడు రథసారథి అనూరుడు అని. ఆయనకి కాళ్ళు ఉండవు, రెక్కలు ఉన్నాయి. పక్షి ఆయన కూడా గరుత్మంతుడికి అన్నగారు. ఆయన కుమారుడు వీళ్ళిద్దరు. ఆయన భార్య శేని. ఆ శేనికి అనూరుడికి పుట్టిన వాళ్ళే ఈ జటాయువు, సంపాతి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా, బాగానే ఉండేవారు. కానీ ఇద్దరు పక్షులు కదా, రోజు పొద్దున్న బయటకు వచ్చి ఎగరడం ప్రాక్టీస్ చేసి బాగా. ఓ రోజున ఇద్దరికి పంతం వచ్చింది. అన్నయ్య నీకంటే నేనే పైకి ఎగురుతా అన్నాడు. కుర్రాడు కదా, సరదా. ఎగరలా, ఏమాత్రం ఎగురుతావు చూద్దాం అని ఎగిరాడు. జటాయువు ఎగిరాడు. జటాయువుని మించి సంపాతి ఎగిరాడు. సంపాతిని మించి జటాయువు ఎగిరాడు. మళ్ళీ ఈయన ఎగిరాడు. మళ్ళీ ఆయన మించి ఆయన ఎగిరాడు. ఈయన మించి ఆయన ఎగిరాడు. ఆయన మించి ఈయన ఎగిరాడు. ఇలా ఎంతవరకు వెళ్ళారో తెలిసే ప్రమాదకరంగా ఈ పోటీలో ఒళ్ళు తెలియక ఇద్దరు ఇంచుమించు సూర్యమండలం వరకు వెళ్ళిపోయారండి. అంత వేగం వాళ్ళది, అంత శక్తి. సూర్యమండలం వరకు అక్కడికి వెళ్ళిపోయేసరికి సంపాతి పెద్దవాడు కదా, ఇతనికంటే ముందు 2 ఏళ్ళు పెద్దవాడు కదా, నాకు అర్థమైన తమ్ముడు సాహసం చేస్తున్నాడు, సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, రెక్కలు కాలిపోతే చచ్చిపోతాడు అన్యాయంగా, ఇదేమిటి వీడికి తెలియట్లే కుర్రతనం అని ఇంచుమించు అన్నగారి కంటే తాను గెలవాలనే పంతంలో సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోయి రెక్కల కారణానికి సిద్ధంగా ఉన్న జటాయువుని కాపాడడానికి సంపాతి తన బలమంతా ఉపయోగించి ఒక్కసారి తమ్ముడి కంటే పైకి ఎగిరి తమ్ముడి శరీరానికి తన రెక్కలు అడ్డుపెట్టి తమ్ముడిని కాపాడాడండి. పోటీ అంటే అది పంతం. నా తమ్ముడు ప్రాణం పోయినా మంచిదే, నేను గెలవడం ముఖ్యం. అమ్మ నేను గెలిచా, ఇంట్లో అమ్మ నువ్వు గెలుస్తావా, తమ్ముడు చంపేశా. పాఠశాల విద్యార్థులందరూ అన్నదమ్ములు కాదా? చదువుకుంటున్న అమ్మాయిలందరూ మన అప్పచెరులు కదా? వాళ్ళతో పోటీ అంటే ఏమిటండి? మనం చంపేయడమా, అవమానించడం? మానవత్వం కదా. వెంటనే సంపాతి ఒక పక్షి ఈ దేశంలో ఎలా ఆలోచించిందంటే, అయ్యో నా తమ్ముడు ప్రాణాలు ముఖ్యం, నేను గెలవడం ముఖ్యం కాదు, వాడు గెలవడం ముఖ్యం కాదు, ప్రాణాలు ముఖ్యం. మా అమ్మ నాన్న చచ్చిపోతారు ఈ వార్త తెలిస్తే, వాడు కుర్రాడు ఆవేశపడుతున్నాడు తెలియదు అని తన బలవంతా ఉపయోగించి పైకి ఎగిరి తమ్ముడు శరీరానికి తన శరీరం అడ్డం పెట్టి భయంకరమైన సూర్య తేజస్సును తాను భరించాడు. అందుకు సంపాతికి పడిన శిక్ష ఏమిటో తెలుసా? జీవితాంతం రెక్కలు లేవు, మొండి పక్షిగా కింద పడిపోయాడు. జీవితాంతం రెక్కలు.
అలాగే నేల మీద పాకుతూ 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 తన ఆహారం సంపాదించుకున్నాడు. కానీ నా తమ్ముడు కోసం రెక్కలు పోగొట్టుకున్నా అని పత్రికలు వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వలేదమ్మా. ఎన్నికల్లో పాల్గొనలేదు సానుభూతి కోసం. పోటీ అంటే అలా ఉండాలి. పోటీ కూడా తప్పులేదు. అందరం కలిసి విజయసాయి విద్యా సంస్థల కోసం పోటీ పడతాం. కానీ ఆ పోటీ ప్రాణాంతకంగా పరిణమించకూడదు. అన్ని విద్యా సంస్థల్లో పూసే పువ్వులు, కొన్ని పొన్న పువ్వులు, కొన్ని కొండగోగు పువ్వులు, కొన్ని బూరుగు పువ్వులు, కొన్ని మందార పువ్వులు, ఏది పూసినా విజయసాయి విద్యా సంస్థలు ఆనందిస్తాయి. అన్ని సంస్థ కోసమే, అన్ని సంస్థలు. ఏ పువ్వు వికసించినా మంచిదే, ఏ రంగు పువ్వు వికసించినా మంచిదే. సంస్థకి మంచి పేరు తీసుకురావాలి. అందుకని నువ్వు నేను కొట్టేసుకుని దెబ్బలాడుకోవడం కాదు. పోటీ అంటే ఆ రోజుల్లో అలా ఉండేది. ఆ పోటీ అలాగే ఉండాలి. విద్యార్థులు బాగుండాలంటే పెద్దవాళ్ళు కూడా చాలా మంది కనపడుతున్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి చెబుతున్నారు. వీడియో గేమ్స్ ఆడుతున్నారు, ఇవాళ పబ్జీ గేమ్స్ ఆడుతున్నారు, చెడిపోతున్నారు. మొత్తం అంతా పిచ్చి వ్యామోహాల్లో పడుతున్నారు. వైకుంఠపాడి ఆడడం నేర్పండి, బలవంతంగానైనా సరే, సరదాగానైనా సరే. వైకుంఠపాడి ఆడితే ఎంత ఒత్తిడైనా తట్టుకోవచ్చండి, ఎంత ఒత్తిడైనా తట్టుకోవచ్చు. 11 వరుసకి 11 చెప్పని 11 వరుసలు ఉంటాయి. 11 121 121 గళ్ళు. ఏమిటో తెలుసా? 11 అంటే ఏకాదశి. 11 అంటే ఏకాదశి వ్రతం 11 సార్లు చేయడం. అంటే ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం, రాత్రి 12 గంటల వరకు హరినామస్మరణ చేసుకుంటూ జాగారం చేయడం. ఉపవాసం, జాగరణ, హరిస్మరణ ఈ 3 చేయాలి. అలా ప్రతి ఏకాదశికి, నెలకి 2 ఏకాదశులు చెప్పిన ప్రతి ఏకాదశికి 11 సంవత్సరాలు ఎవరైతే వరుసగా చేయగలుగుతారో వారికి వైకుంఠం ప్రాప్తిస్తుంది అని పురాణాల్లో ఇచ్చారు. నియమాలు, దీక్షలు అంత గొప్ప. మనం చెయ్యాలి. క్రమశిక్షణ కోసం అలవాటు. ఆ ఏకాదశి వ్రతం అలవాటు చేయడానికి ఆటలో పెట్టారు. దాంట్లో ఏమిటో తెలిసే విచిత్రంగా నీకు మనుషులకు మంచి లక్షణాలు వచ్చేవన్నీ అందులో ఉన్నాయండి. 30వ గళ్ళు భక్తి అని ఒకటి ఉంటుంది. 30వ గళ్ళు భక్తి, చిన్న నిచ్చెన ఉంటుంది. చిన్న నిచ్చెన 30వ గడిలో భక్తి అని ఉంటుంది. 50వ గడి వరకు ఉంటుంది ఆ నిచ్చెన. 50వ గడిలో బ్రహ్మలోకం అని ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిచ్చెన ఎక్కితే పైకి ఎడతాం కాదు. నిచ్చెన ఎక్కితే పైకి దొడ్లో నిచ్చెన ఉంది, ఎక్కితే పైకి ఎడతాం, మళ్ళీ కింద పడితే ఆసుపత్రికి ఎడతాం. నిచ్చెన ఎక్కడం గురించి కాదు అది. 30వ గడిలో భక్తి ఉండి 50వ గడిలో బ్రహ్మలోకం ఉంది. నిచ్చెన ఉందంటే భక్తిగా ఉంటే బ్రహ్మలోకానికి ఎడతావు. చిన్నప్పటి నుంచే భగవద్ భజన భక్తి అలవాటు చేసుకో, బ్రహ్మలోకానికి ఎడతావు అని ఆనం ద్వారా నేర్పించారు. 63వ గడిలో ఒక నిచ్చెన ఉంటుందండి. 63 ఆ గడి 20 గళ్ళు ఉంటుందండి. 83వ గడి వరకు ఉంటుంది. 63 నుంచి 83 వరకు నిష్ఠ ఉంటుంది. కింద తపోలోకము అని ఉంటుంది పైన. అంటే నువ్వు నిష్ఠగా ఉంటే తపోలోకానికి పెడతావు. 65వ గడిలో ఒక నిచ్చెన ఉంటుందండి. 105వ గడిలో ఉంటుందండి. దానికోసం అంటే 40 గళ్ళు. వైకుంఠపాడిలో ఇంత పెద్ద నిచ్చెన ఉండదండి. 65 నుంచి 105 40 గళ్ళు అండి. అందులో ఏముంటుంది తెలుసా? కింద చిత్తశుద్ధి అని ఉంటుంది 65వ గడిలో. 105వ గడిలో మహాలోకము అని ఉంటుంది. మహాలోకం తిరగండి, లోకంలో మహానుభావుడు కావడం. అంటే నువ్వు నీ ఏ రంగమైనా సరే, అది క్రికెట్ కానీ, విద్య కానీ, సినిమా కానీ, నాటకం కానీ, మాకు వండే ప్రవచన రంగం కానీ, ఏదైనా సరే నువ్వు చిత్తశుద్ధితో కృషి చేస్తే లోకంలో మహానుభావుడు అవుతావు. ఖచ్చితంగా మహానుభావుడు అవుతావు. కృషి 40 అడుగుల నిచ్చెన ఉంది. ఆట ద్వారా నేర్పారు. అంతేకాదు ఇంకో విచిత్రమైన పని నేర్పారు. 105 వరకు వెళ్ళాక ఏమవుతుంది తెలుసా? 105 అంటే మొత్తం ఎన్ని గళ్ళు? 121. 105 అంటే ఇంకెన్ని ఉన్నాయి? 16 కదా. మనిషి గర్వం వచ్చేస్తుంది. ఆడేవాడు కూడా ఇంకా 16 నేను పండిపోయా, నువ్వు ఆగిపోయావు, నేను ఇదివాడు ఆక్షేపిస్తాడు. గర్వించడానికి వీలు లేదు. 105లోకి వెళ్ళిన వాడు పొరపాటున 1 వేసాడు అనుకోండి, అక్కడే ఉంటుంది పెద్ద పాము. మొత్తం 40 గళ్ళు నిచ్చెన అక్కడ ఉన్నట్టే 106వ గడిలో పెద్ద పాము ఉంటుంది. దాని పేరు అరుపాషు. పొరపాటు 1 వేసాడు అంటే 106లో పడ్డాడు అంటే దాని నోట్లో పడతాడు. ఆ పాము ఎంత ఉంటుంది తెలుసా? 106లోంచి డాయ్ తీసుకొచ్చి 1లో పడేస్తుంది. కోతిలో పడ్డాడు పడి. అంటే అర్థం ఏంటండి? అంటే అర్థం ఏంటి? దాంట్లో అర్థం 105లో మహాలోకం నుండి 106లో 1 వేసినంత మాత్రాన్ని కిందకు వచ్చాడంటే 1ని ఏమంటారు తెలుసా? అట్లో 1 గుడ్డి అంట. అంటే నువ్వు పెద్దవాడి అయ్యావు కదా, సెలబ్రిటీ అయ్యావు కదా, ఒక నాయకుడు అయ్యావు కదా, ప్రజలు గౌరవించేటువంటి వ్యక్తి అయ్యావు కదా, తప్పుడు పనులు చేస్తే మొత్తం కిందకు వచ్చి కోతిలో పడతావు. జాగ్రత్త. నీ పెద్ద రకం లెక్క కాదు. మన జీవితంలో ఎన్ని 100 కోట్లు సంపాదించినా, ఎంత నాయకుడైనా, ఎంత పేరు ప్రచారం సంపాదించినా ఎవరు ఏం చెయ్యలేరు అనుకోవడం పొరపాటు. ఎంతో పెద్దవాళ్ళు మళ్ళీ కిందకు వచ్చేసిన సంఘటనలు మన చరిత్రలో ఉన్నాయి, ఇటీవల కూడా ఉన్నాయి. అందరినీ మనం ప్రస్తావించక్కర్లేదు. ఎప్పుడూ జీవితంలో గర్వించడానికి వీళ్ళేది. అందుకే 106 పెట్టారు పక్కనే. ఇంకోటి, ఇవాళ పిల్లలు చిన్న వయస్సులోనే చేస్తున్న భయంకరమైన పనులు ఉన్నాయి. నిన్న పేపర్లో వచ్చింది, మీరు గమనించుంటారు. 10వ తరగతి అబ్బాయి
4వ తరగతి అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. 14 ఏళ్ల వయసు వాడు 7 ఏళ్ల అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. ఎంత కళ, ఎంత నైపుణ్యం చేసి ఎక్కడో పట్టుకెళ్ళి పెట్టేసి ఒక గదిలో తండ్రిని 3 లక్షలు అడిగాడు. వాడు తండ్రికి ఫోన్ చేసి 3 లక్షలు అడిగాడు. మొత్తం మీద ఏదో గాలించి పోలీసులు పట్టుకున్నారమ్మా, అది సమస్య కాదు. ఆ అబ్బాయిని పట్టుకున్నంతలో సమస్య పరిష్కారం కాదు. అసలు 14 ఏళ్ల వయస్సులో ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయండి? ఈ యూట్యూబ్ల వల్ల, పబ్జీ గేముల వల్ల, ఈ రకరకాల వాటి వల్ల కాదా? ఈ సామాజిక మాధ్యమాల వల్ల కాదా? ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల కాదా? వాడు 7వ తరగతి పిల్లాడికి ఫోన్ ఇచ్చేస్తాడు, 10వ తరగతి పిల్లాడికి బండి ఇచ్చేస్తాడు, 11వ తరగతిలోకి వచ్చేసరికి బండి ఫోన్ ఉన్నాయి, ఫ్రెండ్ అని వాడు చూసుకుంటాడు, గెల్ల ఫ్రెండ్ అని చూసుకుని తిరుగుతాడు. నువ్వు బండి ఇచ్చే కూడా ఫ్రెండ్ అని వాడు చూసుకోవడం. ఇంకా ఏమన్నా అంటే ఇవ్వకపోతే చచ్చిపోమని చెప్పాలి. అసలు ఒళ్ళు మండికి ఎంతమంది చచ్చిపోతారు, ఎన్నిసార్లు చచ్చిపోతారు? తల్లిదండ్రులు కూడా గారాబం ఎక్కువైంది. వాడు ఏమంటాడు మా వాడు ఫీలింగ్స్ దెబ్బతింటాడు. వీడికి బొడ్డోడని వీడికి ఫీలింగ్స్ ఇక్కడ రేపు బతిక దెబ్బతింటుంది ఈ ఫోన్ ఇస్తే. స్మార్ట్ ఫోన్ ఇచ్చిన తర్వాత వాడు అందరూ సత్యనారాయణ వ్రతం ఇచ్చే ఈ విధానం చూస్తారండి. పని ఎవరు చూస్తారండి? ఎవరికి కావాలని ఏడాది ఆలయం చూస్తారండి. స్మార్ట్ ఫోన్లో ఏది చూడకూడదో అదే చూస్తాడు, ఏది చేయకూడదో అదే చేస్తాడు. సొంత తమ్ముడిని పీక పిసికి చంపేసిన వాడు నువ్వు ఈ పని ఎందుకు చేసావు? స్మార్ట్ ఫోన్లో చూశానని చెప్పాడు. నెలాల క్రితం జరిగిన సంగతి చూశానని చెప్పాడు. పైగా చంపే విధానంలో ఒక యాప్ ఉంటుంది, యాప్ కూడా దాన్ని రకరకాలుగా చంపడం ఎలా? ఇదండి మొత్తం దేశం చెడిపోతున్న విధానం. ఈ ఆట దీనికి సమాధానంగా వైకుంఠపాడులు ఏం చెప్పారో తెలుసా? కర్కోటక పని చేస్తే, భీకరమైన పని చేస్తే చచ్చిపోతాం అన్యాయంగా బెదిరించారు. ఎలాగో తెలుసా? ఈ నిచ్చెనన్నీ ఉన్నాయి కదా, ఆశ్చర్యకరంగా వైకుంఠపాడులో పాములు కూడా ఉంటాయి కదా. 75వ గడిలో ఓ పాము ఉంటుంది. దానికి 75లో కర్కోటకుడు రాసి ఉంటుంది పాము తలకాయ దగ్గర. దాని తోక కిందికి వచ్చి 10వ గడిలో ఉంటుంది. అక్కడ పంది బొమ్మ ఉంటుంది. అంటే జీవితంలో కర్కోటక పనులు చేస్తే పందే పుడతాం, తెల్లగా ఉండమని చెప్పారు. ఈ ఆట ఆడేవాడు ఎవడైనా అటువంటి పనులు చేస్తాడా? దుర్మార్గం చేస్తే పందే పుడతాం అని అనిపించదా? ఇంకో పాము ఉంటుందండి విచిత్రంగా. 55వ గడిలో ఉంటుంది ఒక పాము. దాని పేరు దుర్యోధనుడు. కౌరవుల్లో దుర్యోధనుడు ఉంటుందండి. దాని తోక వచ్చి 12వ గడిలో ఉంటుందండి. 12వ గడిలో బాణాలు, ఖడ్గాలు అన్నీ ఉంటాయండి. ఎందుకు? నువ్వు దుర్యోధనులాగా అసూయకి లోనైతే బాణాలు, ఖడ్గాలతో కూడిన యుద్ధంలో చనిపోతావు అన్యాయంగా. నీతో పాటు కొన్ని లక్షల మంది చనిపోతారు. కాబట్టి అసూయకు లోను కావద్దు, కర్కోటక పనులు చేయొద్దు అని, చెడ్డ పనులు చేయొద్దని, మంచి పనులు చెయ్యమని కేవలం 121 గళ్ళు ద్వారా ప్రపంచానికి నేర్పిన ఏకైక జాతి తెలుగు జాతి, ఏకైక ఆట వైకుంఠపాడి. ఇవాళ అది ఆడాలి, అది ఆడించాలి, అది ఆడాలి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో నాకు తెలియదు. కానీ నేను ఆశాజీవి. నా తల్లిదండ్రులు నాకు ఆశపడ్డవే నేర్పారు, దురాశ పడ్డది నేర్పలేదు. నీ పని నువ్వు చెయ్యి, అదే పని చేస్తుంది అన్నారు. ఇన్ని 2000 మంది విద్యార్థులు 20 మంది నేర్చుకుని వైకుంఠపాడి ఆడిన ఆ ఆట ధన్యమైనట్టే నా జీవితం ధన్యమైనట్టే. ఇండోర్ గేమ్, పైగా మీరు వానొచ్చినా ఆడుకోవచ్చు, ఏ కాలంలోనైనా ఆడుకోవచ్చు. పైగా పంతాలు, పోటీలు అన్నీ ఉంటాయండి. అందులో 4 గవ్వలు ఉంటే చాలండి, ఏమి అక్కడ 4 గవ్వలు. అది కూడా ఏం వాడేవాడు తెలిసే పూర్వం, ఎప్పటికీ కూడా చూడండి తెలుగులో మాట, వాడిగా ఏమాస్తుంది చిల్లిగవ్వ కూడా లేదు, వాడికి కూడా పిల్లనిస్తాడంట. చిల్లిగవ్వ అంటే పూర్వం నాణ్యాల కింద గవ్వలు వాడేవారు. ఆ గవ్వ ఎంతవరకు పనికొస్తుంది అంటే చిల్లు పడినంత వరకు. చిల్లు పడితే పనికి. ఇప్పుడు నోటు ఉందనుకోండి, 10 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, నెంబర్ బాగా ఉంటే పనిచేస్తాం. నెంబర్ కనపడకపోతే ఏం చేయాలి? నెంబర్ ముఖ్యం కదా. వెనకాల వాటర్ మార్క్ అంటారు, నీళ్ళ మరక, అది ముఖ్యం. అలాగే పూర్వం గవ్వలు నాణ్యాలుగా ఉన్నప్పుడు చిల్లు పడకుండా ఉంటే పనిచేస్తుంది, చిల్లు పడితే పని. అందుకే చిల్లి గవ్వ కూడా త్వరగా ఉంటే, చిల్లి గవ్వనేనా ఎవరో సరదాగా షావుకారు గారు ఫోన్లే పొరాడు పట్టుకొచ్చాడని తీసుకుని గవ్వ తీసుకుని 2 బఠానీ గింజలు పెడతాడేమో, కానీ వీడు మాత్రం ఎందుకు పనికిరాడని చెప్పడం. ఆ చిల్లి గవ్వలతో వైకుంఠపాడి ఆడేవారండి. గవ్వలు పనికొస్తే వ్యాపారం చేసుకునేవారు, గవ్వలు పనికి రాకపోతే వైకుంఠపాడి ఆడేవారు. పనికిరాని గవ్వతో కూడా జీవితాన్ని పనికొచ్చేలా తీర్చిదిద్దినటువంటి ఆట తెలుగు ఆట వైకుంఠపాడి. ఇవాళ ఆటలు పబ్జీ గేమ్స్ వచ్చాయి, వీడియో గేమ్స్ వచ్చాయి, వైకుంఠపాడికి పోయి అందులో ఏదో ఇలా పట్టుకుంటాడు. 11 అయినా పడుకోడు, అలా కూర్చుంటాడు, టిక్కి 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 నొక్కుతూ ఉంటాడు. అదే పాములాగా తేలులాగా పైకి కిందికి విడుతూ ఉంటుంది. అలాగే వీడు బొట్టన వేలెట్టి, నోరెట్టి, కారెట్టి సస్తూ ఉంటాడు. ఇక్కడ కూర్చుని ఇక్కడ మధ్యలో అరుస్తూ ఉంటాడు, ఎందుకో తెలియదు. 11 అయినా కట్టడు ఫోన్. 11 కూడా తల్లో తండ్రి వచ్చి కేకరేసి పడుకోరంటే దుప్పటి మూసేస్తాడు, పడుకుంటాడు. కానీ అందులోంచి ఒక దివ్య కాంతి కనపడుతుంది. ఎందుకు కనపడదు మరి? సెల్ ఫోను.
తల్లికి తండ్రికి ఏమిటి వీడు పడుకున్నాడు కదా మళ్ళీ కాంతి ఎందుకు వస్తుందని అనుమానం వచ్చి పొరపాటు దుప్పటి తీసామనుకోండి ఇన్ని తెలివితేటలు అడ్వాన్స్ నాలెడ్జ్ మాకెవరికి లేవే తెలివితేటలు తల్లిదండ్రులు మా ఇచ్చాడు వీడు వెంటనే అక్కడ యాప్ నొక్కుతాడు అమ్మ నాన్న ఫోటో వస్తుంది అక్కడ అమ్మ నాన్న ఫోటో పార్వతీ పరమేశ్వరుడు అక్కడ ఇక వేములవాడు రాజరాజేశ్వర స్వామి పార్వతీదేవి వచ్చేస్తారు అక్కడ ఏమిటంటే నేను వేములాడు దేవుడికి అన్నం పెట్టుబడి అర్ధరాత్రి దుప్పట్లోనా నాటకం ఇట్లా తండ్రి కాస్త నమ్మేసి మా వాడికి ఏమంటారు ఆ భక్తి ఎక్కువ ఈ తండ్రి కంటే అమ్మాయి కూడా వాళ్ళు ఇక్కడ ఈ తండ్రి వెళ్ళి పడుకున్నాక మళ్ళీ మామూలే గర్ల్ ఫ్రెండ్ చాటింగ్ చాటరా చీపురు అన్నీ మొదలెక్క ఎంతకాలం ఆడతాం ఈ నాటకాలు ఆలోచించారు ఎవరు మిమ్మల్ని కాపలా కాస్తారు ఎంతకాలం ఉపాధ్యాయుల తల్లిదండ్రులు మీరు 10వ తరగతి వరకు 12వ తరగతి వరకు చెప్తారు పంపిస్తారు వారి పని అయిపోయింది తల్లిదండ్రులు కూడా ఇవాళ విసిగిపోయారమ్మో ఒక తండ్రిగానే చెబుతున్నా నాకు 2 పిల్లలు ఉన్నారు పెద్దవాడు అయ్యారు నేను బాధ్యత వహించక్కల కానీ భగవంతుడి దేవుళ్ళు ఇద్దరూ బాగున్నారు ఆనందంగా ఉన్నారు నేను వాళ్ళని పెద్ద ఇంజనీరింగ్ చేయమని మెడిసిన్ చేయమని నేను చెప్పాలా ఇవాళ మీడియం ప్రసక్తి వస్తుందమ్మా నా పిల్లలందరూ తెలుగు మీడియం అని నేను గర్వంగా చెబుతున్నాను ఇది కూడా ఒకడు పూర్తిగా తెలుగు మీడియమే ఒకడు ఈ తెలుగు మీద ఆధారపడి బతుకుతున్నాడు రెండో వాడు గరికపాటి గురజాడ అని వాడు ప్రవచనాలు చెబుతున్నాడు BA తెలుగు MA తెలుగు MPhil తెలుగు PhD తెలుగు మొత్తం తెలుగు మీద బతుకుతున్నాడు